రాజాంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం సత్వర వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? రైట్, ఓకే. మనం చూసినట్టయితే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని సత్వర్ దగ్గర ఒక ఆటో ట్యాంకర్ 2 ఢీకొనడంతో ఈ ప్రమాదంలో 7 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. అక్కడికక్కడే ఘటనా సమయంలో మనకి ఆ ప్రమాద ప్రాంతంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తంగా 12 మందిలో 7 అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన 5 తీవ్రంగా గాయపడగా వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఒకంత వీళ్ళంతా మృతులు ఎవరైతే ఉన్నారో మృతులతో పాటు గాయపడ్డ వారందరూ జహీరాబాద్ కి కూలీ పని కోసం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజగిరి ప్రాంత వాసులుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. వీళ్ళు డైలీ అంటే నిత్యము కూలీ కోసం అని చెప్పేసి జహీరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వస్తా ఉంటారు. వచ్చి ఆ తర్వాత పని ముగించుకొని ఉదయం పూట పనికి వచ్చి ఇక్కడ ఏదైతే పనులు ఉంటాయో పనులు చేసుకొని అక్కడ నుంచి పని ముగించుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంటారు. అదే క్రమంలో ఈ రోజు కూడా ఉదయం వచ్చారు. వచ్చి అక్కడ పనులు ఏవైతే ఉన్నాయో ముగించుకొని కూలీ పనులు చేసుకొని మళ్ళీ తిరిగి ఆటోలో వెళ్తున్న క్రమంలో మనకి ఏదైతే సత్వర్ అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం దగ్గరికి ఆటో వీళ్ళ వెళ్తున్న క్రమంలో లారీని ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో వేగంగా ఢీకొట్టిందని చెప్పి మనకు అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. వెంటనే స్పాట్ లోనే ఆటోలో ఉన్న 7 చనిపోయారు. మిగిలిన 5 కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారికి స్థానికులు వెంటనే అంబులెన్స్ కాల్ చేయడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానికుల సాయంతో క్షతగాత్రులందరినీ జహీరాబాద్ లోని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసలు పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, అసలు లారీ డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందా, లేదా ఆటో ఓవర్లోడింగా, లేదంటే ఆటో రాంగ్ రూట్ లో వెళ్ళి ఢీకొన్నారా అని చెప్పేసి మొత్తంగా సమాచారం సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది మన వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం. ధన్యవాదాలు ప్రశాంత్.